హలో ఫ్రెండ్స్, అసలు ఈ రివ్యూస్ పక్కన పడదాం. ఇందాకలే ట్విట్టర్ ఓపెన్ చేసిన ఒక ట్వీట్ అయితే ఇంట్రెస్టింగ్గా కానొచ్చింది. చూడండి, రంగవల్లి మూవీకి మెగా ఫ్యాన్స్ ఎంత నెగిటివ్ చేశారా. ఇప్పుడు మీకు అదే తిరిగి వస్తుంది. కర్మ ఈజ్ బ్యాక్. కంట్రోల్ రే, ఎవడురా మా రంగవల్లి సినిమాకి నెగిటివ్ చేసింది? బ్రో, నాగశౌర్య ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున నాగశౌర్య ఫ్యాన్స్ అందరినీ నేను అడుగుతున్నా, దయచేసి ఆపండి బ్రో. నెగిటివ్ 450 కోట్ల సినిమా బ్రో. మీ నెక్స్ట్ సినిమాకి వీళ్ళందరితో, మెగా ఫ్యాన్స్తో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో, రామ్ చరణ్ ఫ్యాన్స్తో పాజిటివ్ ఇచ్చే బాధ్యత అయితే నాది. వీళ్ళేందో మధ్యలో ఏమో బ్రో. సో సినిమా రిలీజ్ అయింది, బేభత్సమైనటువంటి నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయింది. ఎక్కువ 10 రీజన్ చెప్తా. ఈ 10 కానీ జరగకుండా ఉన్నట్టయితే ఈరోజు గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఈ 10 కానీ జరగకుండా ఉన్నట్టయితే గేమ్ చేంజర్ 1000 కోట్లు కొట్టేది. శంకర్ గారి కంబ్యాక్ ఇచ్చేవాళ్ళే. రామ్ చరణ్ అన్న హిట్ కొట్టారా, తగ్గేదేలే అని చెప్పి మనమైతే కాలరగేసేవాళ్ళమే. థియేటర్ల కాడైతే హల్చల్ సృష్టించేది. కొన్ని థియేటర్ల కాడైతే షో తీసేస్తున్నారు బ్రో. చాలా బాధగా ఉంది నిజంగా. నాకు ఒకవైపు దిల్ రాజు గారిని ఊహించుకుంటే భయంకరమైనటువంటి బాధ అవుతుంది, రామ్ చరణ్ అన్న ఊహించుకున్నా కానీ భయంకరమైనటువంటి బాధ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి. ఆయనంత మంచితనం ఎవరికీ లేదు. కానీ అలాంటి ఆయన ఇంతలా ట్రోల్ చేస్తా, ఆయన నవ్వుని ఎస్జే సూర్యని దగ్గరకు వచ్చి చూసేదాన్ని ట్రోల్ చేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా అదే కనపడుతుంది. సో ఈ 10 జరగకుండా ఉండే మట్టికి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. మరి ఆ 10 తప్పులు ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి జనవరి 10న సినిమా రిలీజ్ చేయటం. మన 7 years అవుతుంది. అజ్ఞాతవాసి అనేటటువంటి గురూజీ దింపిన గుణపం వచ్చి పాటలు బాగుంటాయి, కానీ దాని మీద ఉన్నటువంటి హైప్ కూడా అంతే ఉంది. అది కూడా సేమ్ జనవరి 10న సంక్రాంతిని పురస్కరించుకొని రిలీజ్ అయింది. అది అసలు మర్చిపోలేనటువంటి ఇది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా దెమ్మ తిరిగింది. త్రివిక్రమ్ గారిని ఎలా కూడా తెస్తారా అని ఇలా దెమ్మ తిరిగింది. అప్పుడు అజ్ఞాతవాసి అయితే ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. భయంకరంగా ట్రోల్ అవుతుంది, భయంకరంగా ఇదవుతుంది. అజ్ఞాతవాసిని 7 సంవత్సరాలు నేను ఎలా మర్చిపోలేదు. ఈ గేమ్ చేంజర్ని 10 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఎలాగే ఉంటే, ఎలాగే రివ్యూ అయితే ఖచ్చితంగా దాని గురించి గుర్తు చేసుకుంటా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో విషయం ఏంటంటే ట్రెండ్ అవుతుందన్నమాట. గేమ్ చేంజర్ డిజాస్టర్ అనేటటువంటిది 2 లక్షల ట్వీట్స్ అయితే మార్నింగ్ నుండి ఇప్పటిదాకా రావడం జరిగింది. 2 నుండి 3 దాకా కూడా వెళ్తాయి అనమాట. ఇది ఎక్కడి మాస్త్రా మామ. అసలు పుష్ప సినిమా రిలీజ్ అయింది, దేవరా సినిమా రిలీజ్ అయింది, ఈ ప్రభాస్ అనే 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఏ సినిమాకు కూడా ఈ డిజాస్టర్ అనేటటువంటి ట్రెండ్ నడవలే. ఫ్లాప్ అయిందన్నారు, బాగాలేదన్నారు, మిక్స్డ్ టాక్ నడిచింది. కానీ ఈ డిజాస్టర్ అనేటటువంటి టాక్ గేమ్ చేంజర్ కింద నడుస్తుంది అనేటటువంటిది నాకైతే ఒక్క అర్థం కాల. ఏం జరిగింది అని చెప్పి లోతులోకి వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేశా. సో దీన్ని డిజాస్టర్ అనేటటువంటిది ట్రోల్ చేసేవాళ్ళు ఎవరో కాదనమాట, వైసీపీ ఫ్యాన్స్ అనమాట. 100% వాళ్ళే. దానికి గల కారణాలు ఏంటంటే, మొట్టమొదట ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఉండాలి, కానీ అదేదో రాజకీయ ఈవెంట్ లాగా ఉందనమాట. అక్కడ వెనక నుండి వచ్చి పట్టుకుందన్న పృథ్వీ గారు ఆయన పేరు. ఆయన ఎంత ఓవర్గా మాట్లాడిందంటే అంత ఓవర్గా మాట్లాడాడు. ఆయన అంత ఓవర్గా మాట్లాడుతుంటే కనీసం వీళ్ళు ఆపేటటువంటి ప్రయత్నం చేయలేదు. దానివల్ల వైసీపీ ఫ్యాన్స్ అయితే ఫుల్ హట్ అయ్యారనమాట. ఇదొక రీజన్. ఇంకోటి ఏంటంటే సినిమాలో కూడా పేటిఎం బ్యాచ్ అని, బటన్ నొక్ అని ఏందేందో వైసీపీకి సింక్ అయ్యేలా కొన్ని సీన్లు అయితే పెట్టడం జరిగింది. దీనివల్ల భయంకరమైనటువంటి నెగిటివ్ నడుస్తుంది. దీనివల్ల అటు జగన్ గారి ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ సినిమాకి వ్యతిరేకంగా వెళ్తున్నారనమాట. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి నచ్చితే సినిమా హిట్ కాదు, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి నచ్చితే సినిమా హిట్ కాదు. ప్రతి అభిమానికి నచ్చాలి, దాన్నే హిట్ సినిమా అంటారనమాట. ఇక్కడ జరిగింది అదే. అసలు నెంబర్ 1 ఓపెనింగ్ తెచ్చేటటువంటి మన రామ్ చరణ్ ఎందుకు ఓపెనింగ్ స్లోగా ఉన్నాయి, ఎందుకు బుకింగ్ స్లోగా ఉన్నాయి అని అంటే ఇక్కడ ఏం జరిగిందంటే వ్యతిరేకత వెళ్ళిందనమాట. సో మనం చూసాం, జగన్ గారికి ఆల్మోస్ట్ 49% ఓటింగ్ వచ్చింది. అంటే సగం మంది ఆయన అభిమానులు ఉన్నట్టే కదా. ఆ అభిమానులు ఎలా వెళ్తారనేటటువంటి బేసిక్ థాట్ ఈ మూవీ టీం ఆలోచించలేదు. దీనివల్ల భయంకరమైనటువంటి నెగిటివ్ వెళ్తుంది, భయంకరంగా ట్రెండ్ అవుతుంది. చాలా సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు మిక్స్డ్ టాక్ వచ్చింది. పుష్ప సినిమా సగం మందికి నచ్చలా, సగం మందికి నచ్చింది, కానీ ఎవడు కూడా ట్రెండ్ చేయాల. కానీ ఈ సినిమాకి అయితే భయంకరమైనటువంటి ట్రెండ్ నడుస్తుంది. ఇంకా ట్రెండ్ని ఎవడు కాపాడుతాడు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఇంకేంటంటే ఈ సినిమాలో మేజర్ ప్లస్ చాలా మంది వెయిట్ చేసింది ఏంటంటే నాన్న హైరానా అనేటటువంటి సాంగ్ కోసం. ఆ సాంగ్ అయితే సినిమాలో వేయలేదు. నేను వెయిట్ చేసిన ఇంకొత్తదేమో అని చెప్పి వెయిట్ చేసిన, కానీ సాంగ్ రాలేదు. ఆ తర్వాత మూవీ టీం సావు కబురు సల్లగా మేము జనవరి 14వ తారీఖు సాంగ్ని యాడ్ చేస్తామని చెప్పింది.
మేము ఇరుపుకులం 800-1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోకపోతే మీరు సాంగ్ ఇప్పుడు యాడ్ చేయకుండా మేము జనవరి 14 యాడ్ చేస్తాం. మరి జనవరి 14 రిలీజ్ చేయొచ్చు కదా సినిమా. అది అర్థం కాలా. సినిమాలో ఉన్నటువంటి మేజర్ ప్లస్ సాంగ్ అదొకటే. అందులో వాళ్ళ వాయిస్ అయినా, ఆ ట్యూన్ అయినా, రామ్ చరణ్ అన్న లుక్స్ అయినా, ఆ రెక్కల గుర్రం మీద వచ్చేదైనా, గుర్రంతో స్విమ్ చేసేదైనా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వాటి కోసం ఎదురు చూసాం. అదే లేదు. అసలు ఇన్ని కోట్లు పెట్టి, అరే డబ్బులు అంటే రెస్పెక్ట్ ఉండాలి కదా. నీ డబ్బులైనా నా డబ్బులైనా డబ్బులే కదా. ఆ సాంగ్కి 25 కోట్లు 30 కోట్లు పెట్టారా నిన్న. నేను ఇంత రెస్పెక్ట్ లేదు దిల్ రాజు గారు మీకు, ఇంత రెస్పెక్ట్ లేదా శంకర్ గారు మీకు? అన్ని కోట్లు పెట్టి ఒక సాంగ్ తీసి గాలి కుదిరేసి ట్రిమ్ డేట్ లీడడానికి ఎందుకు షూట్ చేయాలి? చాలా బాధగా అనిపించింది అనమాట. ఎందుకంటే రెస్పెక్ట్ మనం మనీకి ఇస్తే మనీ మనకెత్తది, అది మళ్ళీ రిటర్న్ మన దగ్గర తిరిగి వస్తుంది. ఏనా బొక్కలో డబ్బులు అని చెప్పేసి అయితే నా బొక్క కూడా వస్తారని ఇక్కడికి అంటది. ఇదే జరుగుతుంది. చూద్దాం కలెక్షన్స్ ఏ రేంజ్లో వస్తాయో. చాలా డబ్బులు అయితే శంకర్ గారు వేస్ట్ చేశారని చెప్పి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా ఈ సినిమాలో చాలా మంది ఎదుగుతున్నటువంటి బొక్కలు ఏంటంటే, రామ్ చరణ్ గారికి క్లీన్ షేవ్, ఆయన గడ్డంతో అయితే బుద్ధ వలిపి ఉంటాడు. ఫ్రాంక్గా చెప్తానా, చాలా బాగుంటాడు అనమాట. RRRలో ఒకసారి గడ్డంతో ఉన్నటువంటి లుక్ చూడండి, గడ్డం లేకుండా ఉన్నటువంటి లుక్ చూడండి. అంతెందుకు, అంతకుముందు వచ్చింది జంజీర్ అనేటటువంటి సినిమా. రామ్ చరణ్ గారిని మొన్న ఇంటర్వ్యూలో అడిగితే, సార్ మరి మీ లైఫ్లో తీసినటువంటి చెత్త సినిమా ఏంటంటే జంజీర్ అని చెప్పిండు. అప్పట్లో మన తెలుగులో తోపానో లేపానో రిలీజ్ అయింది. క్లీన్ షేవ్తో కనపడ్డాడు అనమాట. సో అప్పుడే ఎవరికి నచ్చలా. మళ్ళీ శంకర్ గారికి మరి ఏమనిపించిందో ఏమో, రామ్ చరణ్ గారిని క్లీన్ షేవ్లు అయితే పెట్టిండు అనమాట. మేసాలు అయితే ఉంచిండు. అది అంత ఎఫెక్టివ్ లుక్ అయితే అనిపించలేదు. ఇప్పుడు సినిమా ఎలా ఉన్నప్పటికీ మన నాన్న హైరానాలో మీరు అబ్జర్వ్ చేయండి, రామ్ చరణ్ లుక్స్ మగధీర లుక్స్ వచ్చేసినాయి. లాంగ్ హెయిర్ పెట్టిండు, వెనక ముడేసిండు, మంచిగా బియర్డ్ పెంచిండు, మంచి హల్క్ లాంటి బాడీతో అయితే ఉన్నాడు. ఎలా చూపించాలి, ఎలా చూపించిండు శంకర్. మీ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా దొబ్బింది నాకైతే, హానెస్ట్గా మాట్లాడాలనంటే. రాజమౌళి గారు రామ్ చరణ్ని ఒక పవర్ఫుల్ హల్క్ లాగా చూపించిండు. ఆ బాడీ అయినా, లుక్స్ అయినా, యాక్టింగ్ అయినా, ఓరి నాయనో నేను దాని గురించి వివరిస్తుంటే ఇప్పటికి కూడా ఇగో నిలబడతాను చూడనట్టుగా. అలాంటిది ఇలానేనా మీరు చూపించేది రామ్ చరణ్ని? కనీసం రామ్ చరణ్కే సరైనటువంటి ఇది ఇవ్వలేదనమాట. ఇంకా పెద్ద డిజాస్టర్ ఏదైనా ఉంది ఈ సినిమా కానంటే అప్పన్న క్యారెక్టర్ చాలా గొప్పగా చూపించేటటువంటి ప్రయత్నం. నాకు తెలిసి ఇంక అప్పన్న క్యారెక్టర్ ఒకటైనా రామ్ చరణ్ సినిమా ఒప్పుకునేమనిపించింది. నత్తిచ్చిండు, చాలా బాగా పోషిస్తామని చెప్పి తను ట్రై చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 30 minutes ఉంది. ఆ క్యారెక్టర్ని కొద్దిగా పెంచి దానికి కొద్దిగా ఎలివేషన్, కొద్దిగా మాస్ ఫైట్స్. ఇప్పుడు మన చిట్టిబాబు ఉన్నాడు కదా రంగస్థలంలో, ఎట్టుంటే మాస్ ఫైట్లు, అలా ఒక మంచి మాస్ ఫైట్ యాడ్ చేసి కొండదేవరతో పాటు ఒక మంచి స్టోరీని యాడ్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం కూడా అప్పన్న నింపినట్టయితే ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉండేది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ అయినటువంటి అప్పన్నకి చాలా చాలా తక్కువ డ్యూరేషన్ ఇచ్చారు, చాలా చాలా తక్కువ క్యారెక్టరైజేషన్ పెట్టారు. ఎందుకంటే గేమ్ చేంజర్ అనేటటువంటి టైటిల్ మీరు పెట్టారు. ఏం చేంజ్ చేసిండు మరి నాకు అర్థం కాల. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా రామ్ చరణ్ చేసినటువంటి, రామ్ నందన్ చేసినటువంటి గేమ్ చేంజ్ ఏంది? అప్పన్న చేసిండు గేమ్ చేంజ్. నార్మల్ వ్యక్తిలాగా పాలిటిక్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ, డబ్బులేని రాజకీయం చేద్దాం అనుకుంటూ తను గేమ్ చేంజర్, రియల్ గేమ్ చేంజర్ సినిమాలో. కానీ తన క్యారెక్టర్ లేదు. ఇది మామూలు విడ్డూరం కాదనమాట. శంకర్ గారి ఫ్లాష్ బ్యాక్ సీన్లు అంటేనే మనం కింద పడి బొర్రాడు ఎడుతాం. కానీ ఇందులో అప్పన్న క్యారెక్టర్ అంత ఎమోషనల్ టచ్ ఇవ్వలేకపోయిండు. ఆ బీజమైనా అది అంత టచ్ ఇవ్వలేకపోయిండు. కొద్దిగా లెంత్ పెంచినట్లయితే అప్పన్న క్యారెక్టర్ యాడో తగిలేదు. ఈరోజు ఇలాంటి వీడియో నేను చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉండదు. ఇంకోటి కియారా హీరోయిన్ ఎందుకుందిరా బాబు అసలు, అబ్బాబ్బా ఎలా వాడుకోవాలి ఆ హీరోయిన్ని. శంకర్ గారి కన్నా బోయపాటి గారు 100 వాళ్ళు నయం. ఎలా చూపించిండు ఆ హీరోయిన్ వినయ విదయ రామలో. ఎప్పటికి కూడా చూస్తారు ఆ సినిమా ఆ హీరోయిన్ కోసమే. కానీ ఇందులో ఏంది ఇది అసలు, ఆ హీరోయిన్ని చూపించేటటువంటి విధానం ఏంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఇంకా ఫైనల్లీ చెప్పాలనంటే 10 years బ్యాక్ స్టోరీ ఇది. ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్ భారతీయుడు టైంలోనూ మన ఇంకా వేరే వేరే టైంలో వచ్చినట్టయితే సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ ఇప్పుడు రావడం అయితే మెయిన్ మైనస్గా చాలామంది చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా చాలామంది చెప్పేది ఏంటి అని అంటే ఎలివేషన్లలో మాకు డైలాగుల్లో అని చెప్తున్నారు. ఇంకొంతమంది మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే ఎలాంటి సినిమా నచ్చదు భయ్యా, పాన్ పరాగ్ సినిమాలు నచ్చుతాయి భయ్యా, యువతని చెడగొట్టేటటువంటి సినిమాలు నచ్చుతాయి భయ్యా, అవి కావాలి భయ్యా యూత్కి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకటి చెప్తున్నా, మెసేజ్ అనేటటువంటిది మొబైల్లో పంపించుకోవడానికి బాగుంటుంది, సినిమాలో వినడానికి చాలా దరిద్రంగా ఉంటుంది అనేటటువంటిది రియాలిటీ. చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం మెసేజ్ల సినిమా. భరత్ అన్నేలో సీఎం ఎలా ఉండాలి అనేటటువంటిది చూపించిండు, భారతీయులో ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఎలా ఉండాలో అనేటటువంటిది చూపించిండు. అంతకుముందు వచ్చినటువంటి ప్రతి సినిమాలో మెసేజ్ ఇస్తూనే ఉండు. మెసేజ్ ఇవ్వడానికి మా మహేష్ బాబు ఉండు కదా, వాళ్ళ కొత్తగా ఈ రామ్ చరణ్ ఎందుకు అనేటటువంటిది మా ఉద్దేశం అనమాట. మేము హీరో నుండి కోరుకునేది ఎలివేషన్ సీన్ రాబాయ్,
మా సీన్లు కోరుకుంటాం. మాకు హీరో అంటే నరకాలి. ఆ మార్కో మూవీలో ఎలా నరికిండో అలా నరకాలి. ఆ యానిమల్ మూవీలో ఎలా రొమాన్స్ చేసిండో అలా రొమాన్స్ చేయాలి. ఆ సలార్ సినిమాలో ఎలా ఫైట్స్ ఉన్నాయి అలా ఫైట్స్ ఉండాలి. అప్పుడే మేము సినిమాని సినిమాలాగా చూస్తాం. మీకు మెసేజ్ సినిమాలు కావాలి అని అంటే వెళ్ళండి, 90స్కి వెళ్ళండి, 2000కి వెళ్ళండి. మెసేజ్ ఇచ్చినటువంటి సినిమాలు ఇగో నా తల మీద ఎన్ని ఇంటకలు ఉన్నాయో అన్ని సినిమాలు నేను చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది అనమాట మేధావుల మాటలు ఎవరికో అర్థం కావన్నట్టు ఈ విధంగా సినిమా చూడరాదని చెప్పి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. నేను కోరుకునేది ఒకటే అనమాట, బుచ్చిబాబు గారి సినిమాతో అయితే వాగిన ప్రతి నోరుని మూపియాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దానికోసం మన రామ్ చరణ్ అన్న ఆల్మోస్ట్ మన రామ్ చరణ్ అన్న 100 కేజీలు పెరిగినంట. ఫుల్ బల్క్ బాడీతో అయితే కనొస్తుంటే వెయిటింగ్ బుచ్చిబాబు గారి సినిమా కోసం. సో మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. అండ్ గ్లోబల్ స్టార్ అంటే ట్రోల్ కూడా చేస్తున్నారు చాలామంది. ఇదే చాలా పెయిన్గా ఉందన్నమాట. సో ఇవన్నీ తగ్గించుకోండి. ఇక అయిపోయింది, అది అయిపోయింది, వదిలేయండి. రేపైతే కలెక్షన్స్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఉంటాం మరి, బాయ్. ఛానల్ని వదిలే ఇవన్నీ. ఉంటాను, నమస్కారం, బాయ్ బాయ్.